గోల్ పెట్టుకోవడం వల్ల మనిషి లైఫ్ ఎలా మారుతుంది? ఒక్కొక్కరు ప్రయాణంలో వితౌట్ గోల్ అంటే వాళ్ళ జిజ్ఞాస అంటే వాళ్ళు లైఫ్ లో ఏదైనా సాధించాలి అన్న ఒక పట్టుదల ఉన్న వాళ్ళకు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఎనీ బ్యాక్ సపోర్ట్ లేకుండా ఎదిగిన వాళ్ళ వ్యక్తుల లైఫ్ స్టోరీస్ జీరో టు హీరో అయిన వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనం మాట్లాడుకుందాము. ఇది ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, ఇది చిట్ చాట్ మాత్రమే. మనం ప్రతి వీడియోలో చెప్తున్నట్టే ఇది కేవలం ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న డిస్కషన్ మాత్రమే ఒక అంశం గురించి. ఈ రోజు సంబంధించిన టాపిక్ వచ్చేసి గోల్. సో చెప్పు రాజు, గోల్ అంటే ఇప్పుడు ఫస్ట్ గోల్ అనే వర్డ్ వినంగానే నీ మెదడు ఏం స్ట్రైక్ అవుతుంది? గోల్ మీనింగ్ చెప్పడానికి ప్రయత్నించు. అట్లనే ఆ గోల్ ఏ విధంగా అచీవ్ అవుతుంది, గోల్ చుట్టూ ఉన్న పరిణామాలు ఏవైతున్నాయి అవి. సో ఫస్ట్ గోల్ అనగానే అందరికి స్ట్రైక్ అయ్యేది లక్ష్యం, టార్గెట్ ఇవన్నీ. సో అవి పెద్ద పెద్ద వాళ్ళకే చేస్తారు, నార్మల్ పర్సన్స్ గోల్స్ పెట్టుకోలేరు అంటే కొంతమంది అనుకుంటుంటారు. సో గోల్ ఉండడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, నీకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలని ఒక క్లారిటీ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక రియల్ లైఫ్ లో, రెగ్యులర్ లైఫ్ లో మన ట్రావెల్ లోనే చూసుకుంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక తిరుపతి వెళ్తున్నాం, ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్తున్నాం అనుకో. సో ఫస్ట్ ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తున్నాం అనుకోండి, మనకు ట్రైన్ ఎన్నిటికి ఉంది? ట్రైన్ 10 o'clock ఉందంటే మనం మార్నింగ్ 6 o'clock లేస్తాం. ఫస్ట్ మన ప్రీ రిక్రూట్మెంట్ ఏముంటాయి? ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, క్లారిటీ. తిరుపతికి వెళ్తున్నాం, దేవుని దర్శనానికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళడానికి ఏమేమి ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది అంటే ట్రైన్, బస్సు, ఓన్ కారు, ఫ్లైట్. సో ఏ ట్రాన్స్పోర్ట్ ఉంది అనేది ఒక క్లారిటీ. తర్వాత దేనికి మనం వెళ్ళాలి, సో మనకున్న అఫోర్డబిలిటీ, మనకున్న అవైలబిలిటీ, అక్కడికి వెళ్ళడానికి మనకు అవసరమైన క్యాష్. సో ప్రతి దాని గురించి ఒక ఫుల్ క్లారిటీ తోటి మనము గోల్ ఏది, తిరుపతి దర్శనానికి వెళ్ళడం. సో ఆ గోల్ కి అల్టిమేట్ గా 90% రీచ్ అయిపోతాం. ఎందుకు? ఆ క్లారిటీ ఉంది కాబట్టి. సో లైఫ్ లో కూడా చాలా మందికి ఇప్పుడు ఐటీ బీటెక్ ఎందుకు చేస్తారంటే వాళ్ళందరికీ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్. సో ప్రతి ఒక్కరికి వాళ్ళు చదివేటప్పుడు క్లారిటీ ఉంటుంది. బట్ ఏదైతే మనం ఒక ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళినంత క్లారిటీగా ఎందుకు, ఎప్పుడు, ఏంటి, ఎంత అనేది ఆ క్లారిటీ రియల్ లైఫ్ లో వాళ్ళకున్న టార్గెట్ మీద లేకపోవడం వల్ల వాళ్ళు మిడిల్ లోనే డ్రాప్ అయిపోతారు అనమాట. సో ఇంకోటి, మనం ట్రావెల్ లో మనం ఒక కార్ లో వెళ్తున్నాం అనుకో, కార్ ఫోకస్ ఎంత ఉంటుంది? ఒక 100 meters 200 meters మన ఫోకస్ ఉంటుంది. కానీ ఇక్కడ కార్ ఇక్కడ నుంచి తిరుపతికో లేకపోతే వైజాగ్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి వైజాగ్ రేక మనకు క్లియర్ గా కనిపించదు. మనకు 100 meters కనిపిస్తుంది. బట్ 100 meters 200 meters పైన మళ్ళీ కనిపిస్తుంది. సో అట్లా మనము ఒక టార్గెట్ కోసం వెళ్తుంటే అక్కడ వరకు మనకు ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో అంతవరకు వెళ్ళినాక ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఏందని అర్థమైంది. కానీ ఇక్కడ నుంచే నాకు మొత్తం స్పష్టంగా కలిపేయాలని అనుకున్నాం అనుకో, అది కనిపించదు. అట్లాంటి టైంలో వాళ్ళకి అనుకున్న లక్ష్యంలో డ్రాప్ అయిపోతారు. ఈవెన్ ఒక పర్సనల్ హెల్త్ పరంగా ఒక టార్గెట్ నాకు 5 kgs దగ్గర, లేదంటే ఒక 10 kgs దగ్గర నేను ఓవర్ వెయిట్ ఉన్నాను అను. నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నాను నీకు తెలుసు, కానీ చాలా మంది ఏంటంటే ఒక 3 రోజులు చేస్తారు, కాళ్ళెత్తులు వస్తున్నాయి, ఇది మనతో కాదు అని డ్రాప్ అయిపోతుంది. నువ్వు కంటిన్యూస్ ఒక 4 రోజులు చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది కదా నువ్వు వెయిట్ ఎంత తగ్గినావు, ఇంకెక్కడ నువ్వు ఇంప్రూవ్ అవ్వాలని తెలుస్తుంది. నీ ఎఫర్ట్స్ కంటిన్యూస్ పెడితే నువ్వు హెల్త్ పరంగా ఆటోమేటిక్ అవుతావు. బట్ మనది ఏముంటుంది, టార్గెట్ వెయిట్ తగ్గాలి, లేకపోతే ఇంకేమో XYZ పర్సనల్ కూడా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. బట్ ఇనిషియల్లీ అంటే కొద్ది రోజులు కొన్ని నిమిషాలు చేయగానే ఎక్కడి నుంచే ఇవన్నీ మనతోటి కావాలి, నీకు అవసరమా ఇట్లా అనగానే ఒక హెల్త్ పరంగా ఉన్నాయి కూడా మనం డిస్ట్రాక్ట్ అయ్యి. ఇప్పుడు రేపటి నుంచి చేద్దాం వింటర్ చలి లేవగానే ఫస్ట్ ఏమైతే మనకు డిస్ట్రాక్ట్ చేసేది చలి. ఏ చలి ఏం లేద్దాం లేదు కథ. మనం అల్టిమేట్ మనకు తెలిసింది, మనకు హెల్త్ పరంగా 10 kilos తగ్గకపోతే మనకు ఆయాసం వస్తుంది, లేకపోతే ఇబ్బంది అవుతుందని మనకు తెలుసు, తగ్గడం బెస్ట్ అని తెలుసు. బట్ దానికన్నా ఫస్ట్ మనమే ఏమంటారు తక్కువ డిమోటివేట్ చేసుకొని ఆగిపోతాం. అట్లాగే ఏమైనా లైఫ్ లో పెద్ద గోల్ పెట్టుకోగానే అప్పుడు మనకు ఫస్ట్ మనకే అది రీచ్ అయ్యే లోపే మనం తక్కువ నేర్చుకుంటాం. అండ్ ఏదైతే మిగతా వాళ్ళు ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని మనం పెట్టుకున్నాం అనుకో, బయట నుంచి వచ్చేస్తాయి ఇది నీతోటి కాదు. అంత ఈజీ అయితే అందరూ చేస్తుంది, బిజినెస్ అందరితోటి కాదు, లేకపోతే అంత పెద్ద టార్గెట్ అంత ఈజీ కాదు. ఈ సౌండ్స్ నీతోటి కాదు అనగానే 99% పీపుల్ అవునేమో కాదేమో, ఒకవేళ మనం అనుకున్నది రీచ్ కాకపోతే టైం వేస్ట్ అవుతుందేమో అని ఒక ఫీలింగ్ తోటి వాళ్ళ ఆ గోల్ ని మిడిల్ డ్రాప్ చేసేసి నార్మల్ రెగ్యులర్ లైఫ్ నే లీడ్ చేస్తా ఉంటారు. సో నీకు ఎప్పుడైతే గోల్ ఉంది అనుకో, క్లియర్ కట్ గోల్ ఉండి దానికి ఒక ప్లానింగ్ ప్రాపర్ ఉంది అంటే
నువ్వు దానికోసం పేషెన్సీ ఉండి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడితే ఎట్లాంటి టార్గెట్ నేను రీచ్ కావచ్చు. అది హెల్త్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బట్ చాలా విషయాలలో 50% అవుట్ సైడ్స్ నిన్ను ఎన్నికి లాగడానికి ట్రై చేస్తే మిగతా 50% నిన్ను నువ్వే లాగేసుకుంటావు అనమాట. ఏది నువ్వు కొంచెం దూరం, ఇప్పుడు గుంపులో ఉన్నప్పుడు ఏం చూస్తావు, అందరు కనిపించేదే నీకు కనిపిస్తుంది. నువ్వు పక్కా జరిగితే వాళ్ళకి కనిపించేది కూడా కనిపిస్తుంది. నీ గోల్ పెట్టుకుని ప్రయత్నం చేసి నువ్వు ముందుకు వెళ్తుంటే నీకు అక్కడి నుంచి ఇంకా దూరం అనేది కనిపిస్తుంది. ఇక్కడే స్టాప్ అయిపోయినావు అనుకో, నువ్వు ఏదైతే పెద్ద పెద్ద లక్ష్యాలు అనుకో అది చేయలేవు. సో ఫైనల్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే ఏ విధంగా వెళ్ళాలో ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత అందులో ఉన్న కష్ట నష్టాలని మనం తెలుసుకుంటాం. ప్లస్ అక్కడికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అని నువ్వు ఫీల్ అయితే అంత గట్టిగా ప్రయత్నిస్తావు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతికి వెళ్ళడం నీకు ఎంత అర్జెన్సో నువ్వు ఫీల్ కావాలి. నువ్వు మొక్కిన మొక్కు ఎంత ఇంపార్టెంట్ నువ్వు ఫీల్ అయితే, బస్సు దొరకకపోతే రైలు దొరకకపోతే విమానం దొరకకపోతే ఓన్ వెహికల్, లేకపోతే మధ్యలో ఇంకో ప్లేస్ 10,000 అయినా 20,000 అయినా 50,000 అయినా లేకపోతే 4 అడిగైనా నువ్వు నీకు ఎంత ఇంపార్టెన్స్ అనేది అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే లక్ష్యం ఎవరికైనా లక్ష్యం ఉంటుంది. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లగాన్ని కూడా ఒకటి అడిగితే ఒక ఊహ, అది ఎంత కష్టమో నష్టం తర్వాత లక్ష్యం అనేది ఉంటుంది. నేను పోలీస్ అయితే అంటాడు, వాడు 5వ తరగతి 10వ తరగతి నేను రాకెట్ సైంటిస్ట్ అయితే అంటాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న హౌ మచ్ యూ వాంట్ దట్ గోల్ అంటే దట్ టార్గెట్ నువ్వు ఎంత అవసరం ఉంది, ఎంత గట్టిగా నువ్వు కోరుకుంటున్నావు అనేది దానిపైననే ఏంటిది నీ లైఫ్ అనేది డిసైడ్ అయి ఉంటది. రెండోది ఇప్పుడు అనుకున్న మోటివేషన్ పక్కోళ్ళు గురించారు ఎవరు గురించినా కూడా ఫస్ట్ నువ్వేమనుకుంటున్నావు, ఫస్ట్ నీ లక్ష్యం ఏంది అంటే ఈ లక్ష్యం కూడా ఒకటే లక్ష్యం ఉండనే కాదు, ఆ లక్ష్యం ద్వారా నువ్వేం సాధించాలనుకున్నావు అనేది ముఖ్యం. అర్థమైందా? తిరుపతికి వెళితే దేవుని దర్శనం లక్ష్యం యొక్క ఉద్దేశం. లక్ష్యం తిరుపతి అయినా దేవుని దర్శించుకొని ఆశీర్వాదం అల్టిమేట్ టార్గెట్. ఆ లక్ష్యం నువ్వు అచీవ్ చేసినాక పొందే ఫలితం అది. ఓకే, అట్లనే ఏదైనా గోల్ పెట్టుకుంటే ఫలితం కూడా దాని ఐడియా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎంత అవసరం అనేది కూడా ఆ ఫలితాన్ని బట్టి. ఇంకోటి ఏంటంటే ఎక్కడికైనా మనం ఒక ప్రయాణం మొదలు పెడతాం, మనకు తెలియకపోతే అది తెలియజేయడానికి ఎవరో ఒకరు ఆ జర్నీలో ఎదురవుతూనే ఉంటారు. సో ప్రతి ఒక్కరు. ఇంకోటి మీరు నువ్వు అన్నట్టు సో ప్రతి మనిషికి ఉన్న తనకున్న లోపల ఉన్న ఒక ఫీలింగ్ అంటే గట్ ఫీలింగ్, జిజ్ఞాస కావచ్చు, పట్టుదల కావచ్చు, ఏదైనా అది తన టార్గెట్ ని రీచ్ అయ్యేలా చేసింది. సో నువ్వు అంటుంటే నాకు స్టోరీ గుర్తుకొచ్చింది. ఒక పర్సన్ ఉంటుండే, చాలా పూర్ ఫ్యామిలీ, ఒక తండాల పుట్టిండు అతను. అతని ఫ్యామిలీ మెంబర్ తనతో పాటు 7 అన్నదమ్ములు, అక్క చెల్లెలు, 7 మెంబర్స్. అతని ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏది ఉంది అంటే ఆ ఇంట్లో 7 ప్లస్ వీళ్ళ అమ్మ నాన్న 9 మంది కుసోలు తినాలన్నా కూడా ఆ ప్లేస్ సరిపోతుంది. అంత చిన్న ఇంట్లో వాళ్ళు ఉన్నారు. సో అతను పుట్టి కొన్ని రోజులు అయ్యేసరికి ఇంకా పూర్ అయింది అనమాట. ఈ 7 మందికి తిండి పెట్టలేని సిచ్యువేషన్ వాళ్ళ అమ్మ నాన్న ఉంటే వాళ్ళు ఎవరైతే చిన్న పిల్లల్లో వాళ్ళని తీసుకుని హైదరాబాద్కి వచ్చేసి మిగతా వాళ్ళు అమ్మ దగ్గరనే వదిలేసిరు. సో ఆ అబ్బాయికి ఇంకా అతని సిచ్యువేషన్ అర్థమైంది మనము ఎంత పూర్ అన్న విషయం. సో 10th వరకు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండే చదువుకుంటే ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో హాలిడేస్ లో వాళ్ళ డాడీ దగ్గర పోతుండే. వాళ్ళ నాన్న డైలీ లేబర్, ఏది ఈ ఏమంటారు బిల్డింగ్ దీంట్లో ఉంటారు, చిన్న కూలీ, మేస్త్రి దగ్గర కూలీ. సో వాళ్ళ డాడీతో పాటు డైలీ వెళ్తుండే, ఎండాకాలం వెళ్ళి పని చేస్తూ అట్లా ఉంటుండే. తర్వాత 10th లో పాస్ అయిపోయాడు, ఇంటర్ కి హైదరాబాద్కి వచ్చేసింది. ఎందుకంటే ఇంకా చిన్నప్పటి నుంచి ఊళ్ళోనే ఉండిపోతే కుదరదు, మనం నాన్న దగ్గర ఉండి చదువుకుందాము, నాన్నకు కూడా హెల్ప్ అయిదామని అనుకుంటూ హైదరాబాద్ వచ్చేసిండు. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను డాడీకి కొంచెం హెల్ప్ చేస్తే నేను ఇంకా కొంచెం నా చదువు మీద నేను ఫోకస్ పెడితే సక్సెస్ అవుతా అని ఫీల్ అయ్యాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ ఏమంటారు డైలీ లేబర్ గా వర్క్ చేస్తుండే. కొన్ని రోజుల తర్వాత గ్యాస్ సిలిండర్లు వేస్తుండే అనమాట, ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేస్తుండే. సో వాళ్ళ డాడీ ఏజ్ అంటే ఆల్రెడీ పిల్లలు పెద్దగా అవుతున్నా కొద్దీ తన ఏజ్ పెరిగిపోతుంటది కాబట్టి వాళ్ళ డాడీ ఏంటంటే ఈ స్టోరీ ఒక 40-50 ఏళ్ల క్రితంది. సో ఆ టైంలో అన్నిటికీ ఇప్పుడే కొన్ని బిల్డింగ్లకు లిఫ్ట్ ఉంది, కొన్నిటికి లేదు. సో వాళ్ళ డాడీ కూడా లిఫ్ట్ లేకుండా 3 floors 4 floors ఎక్కాలంటే ఇబ్బంది అని చెప్పేసి డైలీ గ్యాస్ సిలిండర్లు వేసి స్టార్ట్ చేసిండు. సో ఇట్లా చేస్తే వచ్చిన ఇన్కమ్ వాళ్ళ తిండికే, చదువు మీద బుక్స్ మీద పెట్టడానికి కూడా ఇన్కమ్ రాలే. సో అట్లా గడిచిపోయింది. ఇంటర్ ఫెయిల్ అయిపోయింది. ఇంటర్ ఫెయిల్ కాగానే వాళ్ళ తండా లేకపోతే పూర్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ఏముంది ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్ చేసేయాలి. సో ఇతను కూడా ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్ చేసారు.
18-19 ఉండగానే పెళ్ళి అయిపోయింది. సో పెళ్ళి అయిపోయాక 1-2 ఇయర్స్కి పాప పుట్టింది. ఇంక ఇతను డైలీ లేబర్గానే చేస్తుంది. పెళ్ళైనాక కొన్ని రోజులకు ఒక ఆటో కొనుక్కుంటు లోన్లో. సో డైలీ ఆటో నడపడం, పిల్లలకి ఇంత ఫుడ్ తీసుకోవడం, అట్లా చూస్తున్నాగానే 3 పిల్లలు అయ్యారు. సో అతనికి నా లైఫ్ మారాలి, నేను ఇట్లనే ఉండొద్దు, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అని ఒక ఫీలింగ్ రోజు రోజు పెరుగుతుంది. ఎట్లా అంటే డైలీ పోయి ఎవరైనా ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్తుంటే వినడం కానీ, లేకపోతే ఎక్కడ న్యూస్ పేపర్లో ఎవరైనా సక్సెస్ స్టోరీ చదవగానే లైఫ్లో మనం కూడా ఏదో కావాలి, ఇట్లుండొద్దు, ఏదో కావాలి, ఏం కావాలన్న క్లారిటీ ఏం లేదు. లైఫ్ లో ఎదగాలన్నది అల్టిమేట్ గోల్ ఒకటే, లైఫ్ లో ఎదగాలి, ఈ నార్మల్ లైఫ్ ఉండొద్దు మనకి అనేది టార్గెట్. సో అతన్ని వెనక్కి లాగింది ఏది అనేది ఇంటికి వచ్చి అనాలిసిస్ చేస్తే చదువు. నాకు చదువు లేదు కాబట్టి నేను ఈ పొజిషన్ ఉన్నా, చదవాలి అనుకుంటా. అప్పటికి ఏది పెళ్ళైనాక 3 పిల్లలు పుట్టినాక అప్పుడు ఇంటర్లో జాయిన్ అయ్యి అందరూ విమర్శించారు, అది ఇప్పుడేం చదువురా అయినా కూడా పర్టికులర్ తోటి ఇంటర్ కంప్లీట్ చేసి, ఇంటర్ తోటి ఇంకెక్కువ ఏమంటారు ఆపర్చునిటీస్ లేవని తెలుసుకుంది. తర్వాత డిగ్రీ చేసాడు, తను వేరే వేరే ప్రయత్నాలు చేస్తుడు, ఎక్కడ సక్సెస్ రాలే, ఏజ్ పెరుగుతుంది కొంచెం కొంచెం. తర్వాత ఎంఏ చేస్తేనే నీకు ఇంకో ఏదైనా చేయడానికి ఎక్కువ నువ్వు కొంచెం ఎక్స్పర్ట్ అవుతావు. ఎంఏ చేసిండు, వాళ్ళ పిల్లలు 7th రాకొచ్చురు, ఏ జాబ్ లేదు, ఆటో డ్రైవర్ నడుపుతుంది. ఇప్పుడు అతని క్వాలిఫికేషన్ కి ఏ జాబ్ రాలేదు ఆ టైంకి. సో ఇంకా ఆటో నడుపుతుండు. వాళ్ళ పిల్లలు స్కూల్లో పోయిన తర్వాత మీ ఫాదర్ ఏం చేస్తారంటే స్టూడెంట్ అని రికార్డు ఉండేసరికి అందరు కొంచెం ఎగతాళి చేశారు. కానీ ఏదేమైనా నా ఫ్యామిలీకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. సో ఆ టైంలో అతనికి తెలిసింది ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కి రెగ్యులర్ నోటిఫికేషన్ పడతాయని. ఇయర్లీ ఎన్ని బ్యాంక్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక ఇయర్ కి 30 ఎగ్జామ్స్ రాసిండు, ఒక్క దానిలో కూడా క్వాలిఫై కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేసిండు, క్వాలిఫై కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్, అట్లా 3 years ట్రై చేసిండు, ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా పాస్ అయ్యాడు. 4th year లో అతను ఎంత అంటే ఇంకా డైలీ చదవడానికి టైం ఉండట్లేదు. నైట్ టైంలో తను నడిపేది, డే టైంలో తమ్ముడికి ఇచ్చేది ఆటో, ఎందుకంటే డే టైంలో చదవాలి, లైబ్రరీకి వెళ్ళాలని. సో డే అంతా చదవడం, నైట్ ఆటో నడపడం. సో ఇది 4th year కూడా అతనితో కాలేదు. ఫుల్ గట్ ఫీలింగ్ కూడా అనమాట, మా ఆయన జాబ్ వస్తుందని, కాలేదు. అతనికి రోజు రోజు పట్టుదల పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా నిన్న పెళ్ళి అయిపోయింది ఈ ఏజ్ లో ఎక్కడ కూడా డ్రాప్ కావాలి. ఎందుకు, తన ఫ్యామిలీకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అని ఒకటి. సో ఆ ప్రాసెస్ లో అతను ఒక ఎగ్జామ్ రాశాడు ఎంఫిల్ కి. సో నార్మల్ రెగ్యులర్ వచ్చిన వాళ్ళకన్నా బెస్ట్ ర్యాంక్ వచ్చింది అనమాట, ఆల్మోస్ట్ 2nd or 3rd ర్యాంక్, నియర్ బై ర్యాంక్ వచ్చింది. సో నా దగ్గర టాలెంట్ ఉంది, నేను ఇంకా వెనక్కి తగ్గొద్దు నా కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ ఒక ఎగ్జామ్ రాసిన, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. బట్ దానికి కాంప్రమైజ్ అవ్వాలి. నేను ఏం చేస్తే లైఫ్ అసలు చదువులో బెస్ట్ ఏముంది అనే దాని మీద రీసెర్చ్ చేస్తే సివిల్స్ ఇస్ ద హైయెస్ట్ మార్క్ ఫర్ ది జాబ్. సివిల్స్ కి ట్రై చేసాడు. సో ఆ మిగతా జాబ్ సేమ్, ఆటో డే టైంలో ఆటో చదువుకోవడం, నైట్ టైంలో ఆటో నడపడం. సో సివిల్స్ కి ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్, 2nd attempt ఫెయిల్, 3rd attempt లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళిండు. ఇంటర్వ్యూలో అడిగారు అనమాట, నీ జర్నీ ఏంటి అంటే, సో తను స్టార్టింగ్ నుంచి చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా నీకు జాబ్ రాకపోతే నీ పొజిషన్ ఏంటంటే, నేను మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ ఆటో నడుపుకుంటూ మళ్ళీ నేను సివిల్స్ కి ట్రై చేస్తా, కానీ వెనక్కి దగ్గర నేను ఆగిపోను అని. సో అతను ఇంప్రెస్ అయ్యిరా ఏదైనా వాట్ ఎవర్. సో తనకి 3rd attempt లో సివిల్స్ లో జాబ్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. సో తను ఫోకస్ పెట్టాడు, తర్వాత హయ్యర్ పొజిషన్ కి వెళ్ళాడు. ఇప్పుడు సింగరేణి ఏవైతే గను ఉన్నో దానికి సిఎండి, చైర్మన్ రేంజ్ లో. సో నేను అతను ఏది ఆపింది, అతను చదువు ఆపలేదు, లేకపోతే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆపలేదు, అతను పూర్నెస్ ఆపలేదు, తను ల్యాక్ ఆఫ్ ఏజ్ ఆపలేదు. తో మనం ఎదగాలి అని ఒక ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉంటే ఏది ఆపదు. చాలా మంది ఏంటంటే బయట నుంచి విమర్శలు చేసి వాళ్ళు వీళ్ళు అన్నారని ఆగిపోతుంటారు, లేకపోతే ఎడ్యుకేషన్ లేదని ఆగిపోతుంటారు, లేకపోతే ఇన్కమ్ సోర్స్ లేదని ఆగిపోతుంటారు, సపోర్ట్ చేస్తూ లేరు అని ఆగిపోతుంటారు. బట్ నీకు ఎప్పుడైతే స్ట్రాంగ్ విల్నెస్, నేను లైఫ్ లో ఎదగాలి అన్న అల్టిమేట్ గోల్ అయితే ఏది నాకు. ఇప్పుడు ఈ కేసులో గోల్ ఏదని అనుకుంటున్నాను, ఒకటి గోల్. ఇక్కడ అతను ఫస్ట్ సివిల్స్ అయితే కాదు, తన ఫ్యామిలీకి ఉన్నదానికన్నా బెస్ట్ ఇవ్వాలి అన్న ఆ మోటివ్ తన నెక్స్ట్ ప్రతి దగ్గర కాంప్రమైజ్ కాదు. ఇంతకన్నా నేను బెస్ట్ ఇవ్వాలి, ఇంతకన్నా నేను బెస్ట్ చేయాలనే ఆ మోటివ్ లో టార్గెట్ ఏర్పడదు. ఒక సర్టెన్ టైం తర్వాత సివిల్స్ అనేది సర్టెన్ టైం తర్వాత అతను టార్గెట్ పెట్టుకుని ఇనిషియల్లీ ఉన్న సిచ్యువేషన్ కన్నా బెటర్ కావాలన్నది తన అక్కడికి మోటివేషన్. సివిల్స్ అయితే అని చెప్పేసి తన టార్గెట్ తీసుకోలేదు. ఫస్ట్ తన ఫ్యామిలీ ఇలాంటి పూర్గా ఇలాగే ఉండిపోదు, నేను పూర్ంటే నా పిల్లలు కూడా అలాంటి లైఫ్ ఇవ్వద్దు, బెస్ట్ లైఫ్ ఇవ్వాలని ఒక మోటివ్ తను అక్కడికి తీసుకెళ్ళింది. అదే అంటాను. ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళకు నేను చెప్పేది ఏంటి అంటే, చాలా మంది పెద్ద టార్గెట్స్ ఏమైనా గోల్ పెట్టుకోవాలంటే భయపడతారు అనమాట. ఇప్పుడున్న పొజిషన్ లో నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, లేకపోతే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా ఫైనాన్షియల్ వెరీ పూర్, ఇట్లా వేరు వాళ్ళకు కొన్ని రీజన్స్ ఉంటాయి. వ్యాలిడ్ ఉన్న రీజన్సే, అది తక్కువ అని కాదు. కానీ ఆ రీజన్స్ వల్ల
వాళ్ళు అక్కడే కాంప్రమైజ్ నీకు ఆ లైఫ్ బెటర్ అని ఫీల్ అనుకో, నో డౌట్. ఇంకా దాంట్లో వేరే వాళ్ళు ఎవరేమన్నది ఇట్స్ సెకండ్ మ్యాటర్. నువ్వున్న లైఫ్ లో నువ్వు ఆల్రెడీ హ్యాపీగా ఉంటే ఇట్స్ ఫైన్. బట్ నువ్వున్న లైఫ్ లో ఇంకా ఎదగాలనుకుంటే నువ్వు ఏవైతే నేను ఆపుతాయి అని అనుకుంటున్నావో అవి ఆపట్లే, నువ్వు ఆపుకుంటున్నావు ఆ రీజన్స్ చెప్పి. సో ఆ రీజన్స్ నుంచి బయటికి వెళ్ళి నువ్వు ఆపడానికి 99 రీజన్స్ ఉంటాయి, నువ్వు ఎదగడానికి ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది బయటికి రావడానికి. సో ఆ రీజన్ చాలా నువ్వు ఎదగడానికి. సో అది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, చాలా బాగున్నది. అదే ఇప్పుడు మనం అనుకున్నాము, ఇప్పుడు ఒక గోల్ పెట్టుకోవాలని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వయసులో లేకపోతే స్కూల్ ఏజ్ లో లేకపోతే కాలేజ్ ఏజ్ లో ఒక గోల్ పెట్టుకోవాలని ప్రతి ఒక్కరు అంటారు. ఒక లక్ష్యం ఉంటేనే నువ్వు ఏదైనా సాధిస్తావరా, ఒక లక్ష్యం ఉంటేనే ఏదైనా సాధిస్తావరా అంటే, ఇప్పుడు ఒక చిన్న స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 60 మంది స్టూడెంట్స్ ఉంటే 60 మందికి 60 లక్ష్యాలు ఉంటాయి. కానీ ఆ లక్ష్యము ఎవరు చెప్తారు, తర్వాత ఎవరికి చెప్పాలి, తర్వాత దానికి ఏంటిది ప్రయత్నము అందరికి పాసిబుల్ అవుతుందా ఇవన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు సాధ్యాసాధ్యాల గురించి ఫీలింగ్ ఉండదు అనమాట, ఏది యాజ్ ఎ స్టూడెంట్ గా. సో వాళ్ళకి పెద్ద డ్రీమ్, నేను కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, పోలీస్ కావాలి. ప్రతి ఒక్కరు నువ్వు ఏ చిన్న పిల్లగాలంటే పెద్ద పెద్ద డ్రీమ్స్ చెప్తారు. నేను బిజినెస్ మ్యాన్ అవుతా, పోలీస్ అవుతా, లాయర్ అవుతా, సినిమా హీరో అవుతా, ఇవన్నీ చెప్తుండ్రు. వాళ్ళు పెరిగిన కొద్ది జనాలు ఏం చేస్తుంటారు అంటే, జనాలు లేకపోతే తను ఇవి నీతో అంత ఈజీ కాదు, ఇది మనతోటి కాదు, ఇవి అనేది కొంచెం రియలైజ్ అవుతుంటారు. అది అనుకున్నంత ఈజీ కాదు, ఇది కాదు, లేకపోతే ఇది అందరూ 99% పీపుల్ ఇది చేయట్లేదు, నీతో అది కాదు. ఆ ఏవైతే అవి వినడం స్టార్ట్ అవుతుంటుందో తను తగ్గించుకోవడం స్టార్ట్ అవుతుంటది కదా మనిషికి. సో ప్రతి ఒక్కరికి ఏజ్ చిన్న ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అని ఒక మైండ్ సెట్ తోటి ఉంటుంది. ఏజ్ పెరిగిన కొద్దీ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ రైట్, బట్ అంత ఈజీ కాదు, అంత ఎఫర్ట్స్ మనం పెట్టలేదు అన్న విషయం ఎప్పుడైతే అర్థమవుతుంటుందో వాళ్ళ టార్గెట్ అంత దూరం డిమోటివేట్ అవుతా ఉంటారు అన్నమాట. అదే వీళ్ళు కొంచెం అవుతుంటే ఆ చుట్టూ ఉన్న సమాజము, కొంత మనుషులు, నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు మంచి, నీకు ఆల్రెడీ ఒక నెలకు ₹1,00,000 వచ్చే శాలరీ ఉంది, నీకు ఒక మంచి జాబ్ ఇది ఉంది, నువ్వు మళ్ళీ దీనిలో పోతే నీతో అంత ఈజీగా కాదేమో అని కొంత అయిపోతుంది. సో కొంచెం పెరిగిన కొద్ది ఏంటంటే కంఫర్ట్స్, ఫస్ట్ బౌండరీస్ లేని ఒక లక్ష్యం పెట్టుకుని మెల్లమెల్లగా వాళ్ళ లైఫ్ లో బౌండరీస్ చిన్న తగ్గించుకుంటా ఉంటారు. ఏజ్ పెరిగిన కొద్ది గోల్ చేసుకుని అప్పుడు స్ట్రిక్ట్ ఒక పర్టికులర్ ఉండిపోతారు. అంటే మనుషులు అందరికి గోల్ ఉండాలి అంటే నీకు గోలే ఉండదు అనుకోవడం కూడా గోలే, నేను ఇట్లానే ఉంటా, ఇట్స్ ఫైన్. బట్ నీకు ఒక పెద్ద గోల్ ఉండి అన్సాటిస్ఫైడ్ గా లైఫ్ గడిపోద్దని నా ఉద్దేశం. అర్థమైందా? నీకు గోల్ లేదు, గోల్ ఉండాలి. ప్రతి మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలని నేను అనట్లే, కానీ గోల్ లేకపోవడం కూడా గోలే, అట్లనే ఉండు. అప్పుడు నువ్వు ఎప్పుడు అన్సాటిస్ఫైడ్ గా ఫీల్ కాకు. అదే అంటే ఎదుటోళ్ళ ఇల్లుని చూసి నాకు ఒక ఇల్లు లేదు కానీ అనుకోదు, ఎదుటోళ్ళు కారు చూసి నాకు ఒక కారు లేదు అంటే, ఐ మీన్ ఎదుటోళ్ళని లేదు, ఒకరి దగ్గర ఉన్నది నా దగ్గర కూడా ఉండాలని నువ్వు అనుకున్నావు అంటే యూ షుడ్ హావ్ సమ్ గోల్. అంతే కదా? లేదు నేను సాటిస్ఫైడ్, తినడానికి తిండి దొరుకుతుంది, పడుకోవడానికి నిద్ర ఉంది, లేకపోతే నడుస్తుంది జీవితం, ఇట్లనే నడిపేద్దామని అంటే అవసరం లేదు అట్లాంటి గోల్స్ అవసరం. ఇప్పుడు చాలా మంది ఎక్కడైతే ఆయనకి ఇల్లు ఉంది నీకు లేదు, నువ్వు వేస్ట్. ఆయన కార్ ఉంది నీకు లేదు, నువ్వు వేస్ట్. వాడికి ఇంకేదో ఉంది, వాడికి ₹1,00,000 శాలరీ ఉంది, నువ్వు వేస్ట్. అనగానే నువ్వు వేస్ట్ తీసుకుంటున్నావు. నాకు ఇది చాలా నువ్వు స్ట్రాంగ్ గా చెప్తే ఇట్స్ ఫైన్. ఇప్పుడు నాకు 5 లక్షలు వస్తున్నాయి, నీకు రావట్లేదు, నాకు రాకుండా పర్లేదు, నేను హ్యాపీగా ఉన్నా అంటే ఇట్స్ ఫైన్. బట్ నాకు కూడా 5 లక్షలు కొట్టడం నిలవట్లేదు. ప్రతిరోజు అన్సాటిస్ఫైడ్ లైఫ్ ఉండొద్దు అంటున్నాయి. అనేది గోల్ ఉండాలని ఏం లేదు, నీకు హెల్తీగా ఉంది. ఇప్పుడు నాగార్జున 65 years చాలా హెల్తీగా ఉండు. సో చాలా హెల్తీగా ఉన్నట్టు ఇట్ సెల్ఫ్ నాగార్జున కాబట్టి ఎంత వర్కౌట్స్ చేస్తాడు, ఫుడ్ ఎంత తీసుకోవాలి, ఎంత వరకు వర్కౌట్స్ చేయాలి, ఇవన్నీ బేస్ చేసి తన స్ట్రక్చర్ అనేది ఉంటది. నువ్వు 25-30 years కే ఓవర్ వెయిట్ ఉన్నావు నీకు తెలుసు. బట్ నాకు ఉండని బతుకున్న సేపు నిమ్మలంగా, నాకు షుగర్ రాని ఏవైనా కానీ నిమ్మలంగా తింటే ఉండాలనుకుంటే ఇట్స్ ఫైన్. నీకు నాగార్జున లాగా కావాలని ఉంది, బట్ నువ్వు 0 efforts పెడతా అంటే హెల్త్ పరంగా ఎట్లా బెస్ట్ అవుతావు అనేది. ఓన్లీ గోల్ అంటే ఫైనాన్షియల్ అని కాదు, హెల్త్ పరంగా కూడా మనకి గోల్ సెట్టింగ్ ఉంటది. నీకు ఒక బెస్ట్ పర్సన్ లాగా నీకు కావాలని ఉంటే నువ్వు దాని దగ్గర ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళు ఎన్ని గంటలు పడుకుంటారు, లేకపోతే ఎట్లా తింటారు, అదే ఫాలోగా, లేకపోతే యూ హావ్ టు ట్రీట్ యువర్ సెల్ఫ్ మేక్ గుడ్. రెండోది ఇంకోటి, గోల్ గురించి మనం ఏ విధంగా కష్టపడాలి, ఎంత సాక్రిఫైస్ చేయాలనే బెస్ట్ ఎగ్జాంపుల్ 2 హీరోస్ ఉన్నారు. యష్ ఒకటి, తర్వాత కాంతారా. అవును, నేను చెప్తా యష్ స్టోరీ చెప్తా. యాక్చువల్ ఇదే ఇంతకుముందు చెప్పినట్టు మనం ఆపుతున్నది ఏది, వేరు విషయాలు. మన ఏజ్ ఆపుతుంది, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆపుతుంది, మన ఫైనాన్షియల్ ఆపుతున్నారు,
ఇప్పుడు కొంతమంది ఎట్లా చెప్తారు, అరే రామ్ చరణ్ చిరంజీవి కొడుకు కాబట్టి అంత సక్సెస్ అయ్యింది, లేకపోతే కాకపోతుండే. లేకపోతే మా డాడీ నార్మల్ కాబట్టి నేను ఇట్లున్నా, మా డాడీ కనుక కోట్లు ఉంటే నేను వేరే తిరుగుంటున్నాను. మహేష్ బాబు ఎందుకు హ్యాండ్సమ్ ఉండు, ఎందుకు అంత మంచిగా ఉన్నాడు, సక్సెస్ఫుల్ కృష్ణ కొడుకు కాబట్టి. ఇప్పుడు ఏవేవో ఎత్తుక్కొని వాళ్ళు అంటే పెద్ద పెద్దవి ఉంటారు అన్నమాట. ఒకటి బిజినెస్ మ్యాన్, ఇప్పుడు ముఖేష్ అంబానీ ఆ స్థాయి ఏమంటారు వాళ్ళ డాడీ ఇచ్చిన ఇచ్చిన అమౌంట్ అంటే చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళని చూసినప్పుడు మన డాడీ అట్లా లేడు కాబట్టి నేను ఇట్లున్నా, మా డాడీ అట్లా ఉంటే నేను ఇంకో మంచి టాప్ స్కూల్లో చదువుతుండే, టాప్ యాక్టింగ్ స్కూల్లో పోతే ఇట్లానే వాళ్ళు అనుకోని ఉన్నది నా వల్ల కాదు, వేరే వాళ్ళ వల్లనే ఇట్లున్నా, లేకపోతే నేను బెస్ట్ ఉంటుండే అంటారు. సో ఇప్పుడు నేను ఈ స్టోరీ దీని గురించి మాట్లాడుతుంటే ఒక పర్సన్ గురించి చెప్తా. ఒక పర్సన్ వాళ్ళ డాడీ కండక్టర్, సరే బస్ డ్రైవర్, వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్, వెరీ పూర్ ఫ్యామిలీ. సో ఒకరోజు స్కూల్లో జరుగుతున్నప్పుడు నువ్వేమైతావు టీచర్ అడుగుతుంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పిండు. ఒక అబ్బాయి లేచి నేను హీరో అవుతా అని అందరు నవ్వి, ఎందుకంటే ఇప్పుడైనా కూడా హీరో అవుతా అంటే కదా మన జోక్ లాగా ఫీల్ అయితే కూడా ఉంటుంటాం. సో అందరూ హీరో ఏంది ఇది అని నవ్విరు. బట్ అతను గట్టిగా ఫిక్స్ అయ్యాడు, నేను హీరో కావాలి, నేను ఆ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయిన తర్వాత డైలీ అనమాట, ఎవరు ఎంత డిస్కరేజ్ చేసినప్పుడు అతను అంత పట్టుదల లేదు, నేను హీరోనే అయితే ఇంకేమీ కాదు అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. సర్టన్ టైంలో వాళ్ళ ఇల్లు, అతను ఉన్న ప్లేస్ వేరే ఒక 200-1000 రూపాయలు తీసుకొని ఉన్న ప్లేస్ నుంచి బయటకు వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే తన హీరో కాకుండా తన వాతావరణం, తన చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ ప్రభావం తన మీద పడుతుంది. నేను హీరో కావాలంటే ఆ ఎన్విరాన్మెంట్ లోనే ఉండాలి, అంటే ఇట్లాంటి ఉండొద్దు అని ఫిక్స్ అయ్యాడు. సో యాక్టింగ్ ఎక్కడ చెప్తారు, లేకపోతే ఈ డ్రామా స్టూడియోస్ ఎక్కడ ఉంటాయి అనేది అక్కడ పోయిండు. చిన్న పని, ఎంత చిన్నదైనా సరే నాకు ఒక ఫుడ్ పెడితే చాలు, నేను ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండాలని ఫిక్స్ అయ్యాడు. సో ఆ ఎన్విరాన్మెంట్ ఉండు, అతన్ని అందరు వాడుకుంటూ, అంటే చిన్న చిన్న పనుల కానీ ప్రతి పని తనకే చెప్తుంటే ఈ రోజు తను అట్లా ఫీల్ కావాలి, అందరు నేను వాడుకుంటూ నేను ఇంకో పని చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఏ రోజు ఫీల్ కాదు. ఏది నేర్చుకోవడానికి తనకు 23 గంటలు 24 గంటలలో 23 గంటలు నన్ను వాడుకున్నా సరే ఆ ఒక్క గంట నేను నేర్చుకోవడానికి ఉన్న స్కోప్ చాలు అని తను గట్టిగా ఫిక్స్ అయ్యాడు. సో ఆ ప్రాసెస్ లో తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చేస్తుంటే ఒక సీరియల్ లో ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. సో సీరియల్ లో చేస్తుంటే అల్టిమేట్ టార్గెట్ హీరో. సో సీరియల్ చేస్తుంటే కొన్ని రోజులకి తనకి ఇన్కమ్ వచ్చింది. సో తన తోటి వాళ్ళందరూ ఆ ఇన్కమ్ తోటి ఒక కారు కొనుక్కురు, ఇల్లు కొనుక్కురు, వేరే వేరే వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇతను మాత్రం తన డ్రెస్ మీద, తన హెయిర్ స్టైల్ మీద, తన పర్సనాలిటీ మీద తన ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసి అందరు సలహాలు ఇచ్చారు, అరే నీకేం తెలివి ఉందా, అందరి తోటి వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ అవుతారు, నీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం రాంగ్ ప్లేస్ లో పెడుతున్నావు అని. వేరే వాళ్ళ దృష్టిలో అది రాంగ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్, బట్ తన దృష్టిలో ఇది రైట్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకు తనకు అల్టిమేట్ గోల్ ఉంది. సో ఆ ప్రాసెస్ లో తను హీరో మెటీరియల్ అని తన ఆడిషన్స్ కి వెళ్తుంటే కొంతమంది చూసి ఈజ్ ఏ హీరో మెటీరియల్, ఎందుకంటే తన డ్రెస్సింగ్, వే ఆఫ్ స్టైల్, హెయిర్ స్టైల్, మెయింటెనెన్స్ చూసి ఈజ్ ఏ హీరో మెటీరియల్ అని చెప్పేసి ఒక మూవీలో ఆఫర్ వచ్చింది. సక్సెస్ అయిపోయింది. తర్వాత సెకండ్ మూవీ సక్సెస్, థర్డ్ మూవీ సక్సెస్. సో అల్టిమేట్ గా KGF అని ఒక మూవీ తీసిండు, పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ అయ్యిండు. అతనే యష్. సో అతన్ని ఏది ఆపలేదు నేను అనేది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆపలేదు, తన అమ్మ నాన్న ఆపలేదు, తనకున్న పరిస్థితులు ఆపలేదు, తన ఎడ్యుకేషన్ ఆపలేదు, ఏది ఆపలేదు. తనని ఎదగాలన్న ఓన్లీ మోటివ్, తన గోల్ కోసం లక్ష్యం అన్నారు. చిన్న ఉన్నప్పటి నుంచి నిర్దేశించుకుంటే ఏవైతే తను ఆపలేదో అవన్నీ వదిలిపెట్టుకుంటే ఏదైతే తను తీసుకెళ్తుందో దాని మీద ఫోకస్ చేసింది కాబట్టి రైట్ నో హీ ఈజ్ ద సక్సెస్ఫుల్ హీరో. చాలా నువ్వు అన్నారు కదా, చిన్న ఉన్నప్పటి నుంచి లక్ష్యం పెట్టుకు, చిన్న ఉన్నప్పటి నుంచే నువ్వు లక్ష్యం పెట్టుకుంటే ఏదైతే నీతో కాదన్నదో ఆ సౌండ్ నువ్వు ఎంత దూరం ఉండి ఏదైతే నీతో అయితే అది చేసుకుంటా పోతే అల్టిమేట్ గా సక్సెస్ అవుతుంది. అండ్ ఇలా గుడ్ పాయింట్ ఏంటి అని అంటే, ఐ మీన్ నాకు పాయింట్ ఏంటంటే లక్ష్యం ఇదంతా స్టోరీ పక్కన పెడితే he wanted to be with the people in the environment. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ లో నువ్వు లేకపోతే అసలు నువ్వు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నీకేం కావాలో తెలియదు. ఆ పీపుల్ ఏం చేస్తున్నారు, ఏం తింటారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు నీకు తెలియదు. అవేవి తెలియకపోతే నీకు ఎటు వెళ్ళాలో తెలియదు. యూ డోంట్ హ్యావ్, అంటే నీకు డైరెక్షన్ అంటూ తెలియదు. ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఇల్లు దగ్గర ఒక మంట పెట్టినారు, కట్టెలేసి మంట పెట్టినారు. మంట మండుతుంటే బొగ్గులకు పంత కలిపి ఎర్రగా కనకనకనకనలాడుతుంది. అలాకెళ్ళి ఒక బొగ్గు తీసి బయట వేస్తే కొద్దిసేపటికి అది చల్లగా నల్లగా చల్లారిపోయింది బొగ్గు కాస్త. అదే అన్ని బొగ్గులు కలిస్తే బగబగ మంట మండి అవుట్పుట్ ఇస్తుంది. దాని లక్ష్యం నెరవేర్చినట్టే
ఇక్కడేమో అది దూరంగా జరిగింది కాబట్టి చల్లగా అయిపోయింది అనమాట. ఎప్పుడైనా కూడా సిమిలర్ మైండ్ సెట్ ఉన్న పీపుల్, లేకపోతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే పీపుల్ సంగతి మనం ఆ సర్కిల్ లో ఉంటే మనకు అల్టిమేట్ గా ఒక రోజు వాళ్ళు 10 మంది మండుతున్నప్పుడు అందులో నువ్వు మండే మెటీరియల్ కాకపోయినా నువ్వు కూడా మండుతావు. అండ్ ఇంకెక్కువ షైన్ కూడా అవుతుంది. ఇంకా అంటే నీ దగ్గర ఇంకా వర్త్ ఉంటే ఫైర్ అన్ని కలిపి అనిపిస్తుంది అన్నమాట ఫైర్ అని. బట్ అదే 2 తీరులు అయితే నువ్వు ఎప్పుడైతే నీ రిలేటెడ్ ఉన్నావు అనుకో, నువ్వు ఎట్లయితే ఫైర్ అవుతావు, ఏదైతే ఇప్పుడు బొగ్గులో చల్లగా ఉన్న దగ్గర ఒక్కొక్కటి వచ్చేసింది అనుకో, అది వాళ్ళందరూ డిమోటివేట్ అయితే నువ్వు డిమోటివేట్ డిమోటివేట్ దానికి మండేటోడు కూడా పోతే డిమోటివేట్ అయిపోతారు. సో మనకు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వేరే, దానికి తగ్గట్టు ఫలితం ఆశించడం వేరే, కానీ దాన్ని అచీవ్ చేయడానికి మన చుట్టూ ఎవరితో ఉంటున్నాం అనేది, తర్వాత ఎక్కడ ఉంటున్నాం అనేది ఇట్స్ మ్యాటర్. సో అదే అన్నా, నువ్వు లైఫ్ లో ఎదగాలనుకుంటే నిన్ను ఆపేది ఏదీ లేదు, నిన్ను నువ్వు ఆపుకుంటుంటావు. అది ఏ విధంగా సరే లక్ష్యం నీకు ఏది ఉంది. లక్ష్యం మనిషికి ఎందుకు ఉండాలి అంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకటి కాల్ చేశాను, అరే ఏం చేస్తావో డైలీ 10 o'clock దాకా పడుకున్నా అంటే నేను లేచి ఏం చేయాలని. సో మనిషికి అసలు నీకు ఏం చెయ్యాలో తెలియకపోతే ఎందుకు లేవాలో కూడా తెలియదు. అర్థమైందా? సో నీకు ప్రతిరోజు వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ నీ లక్ష్యం లేవకూడదు అయితే ఇట్స్ ఫైన్, బట్ ఎందుకు లేవాలో కూడా తెలియకపోవడం ఇట్స్ ఫులిష్. అర్థమైందా? నీకు లైఫ్ లో ఏ గోల్ లేదంటే నువ్వు నీ లైఫ్ నీకు నచ్చినట్టు ఉండదు. అర్థమైందా? నీకు అన్ని కావాలనుకుంటే దాని తగ్గట్టు నువ్వు ఎఫర్ట్స్, టైమ్, కన్సిస్టెన్సీ, పేషెన్సీ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం వెళ్తాం. యాక్చువల్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్ గా నేను అల్లు అర్జున్ ఒక వీడియో చూసాను. సో వాళ్ళు బాలకృష్ణ అడిగింది ఏంటి అంటే, సో నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా నువ్వు ఇది కాదు, ఈ సక్సెస్, ఫేమ్, నేమ్ పోతుంది, నువ్వు మేబీ మళ్ళీ హై నుంచి లోకి పడిపోతా ఉంటే, అల్లు అర్జున్ ఏమన్నా అంటే, నేను ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా నేను ఫెయిల్ అవుతా అని నేను నా మైండ్కి రాదు. నేను 100% సక్సెస్ అవుతా, నేను ఇంకా బెటర్ సక్సెస్ అవుతా. ఎప్పుడైతే నేను ఫెయిల్ అవుతానేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది అనుకో, నేను ఫెయిల్ అయిపోతా. అట్లా ఫెయిల్ అయిన వాళ్ళు నేను చాలా మంది లైఫ్ లో చూసిన. సో అట్ ఎనీ కాస్ట్ నేను సక్సెస్ అవుతా అని ఎంత స్ట్రాంగ్ అనుకుంటావో, నేచర్ కూడా నేను ఆ వేకి తీసుకెళ్తా. అర్థమైందా? సో అల్లు అర్జున్ గురించి నాకు ఇంకో ఫన్నీ స్టోరీ తెలుసు. సేమ్ అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. సో ఆయన ఎంత పాజిటివ్ నాకు డిఫరెంట్ థింగ్, ఆయన గురించి వాళ్ళ ఇంట్లో పరిస్థితి చెప్పినమాట. అల్లు అర్జున్ వాళ్ళ తాత అల్లు రామాయణంగా చనిపోయినప్పుడు ఆ పేపర్లన్నీ తిరిగేస్తుంటే ఏదో ఒక పాలసీ బాండ్ దొరికిందట. ఆ పాలసీ బాండ్ నామినీ ఎవరు ఉన్నారు తెలుసా? అల్లు అర్జున్ ఉన్నాడట. అప్పటికే రిచ్ బిచ్చు అంతా అయిపోయింది, కానీ వీళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి వెళ్ళలేదట. అల్లు సిరీస్ కానీ వాళ్ళ రిలేటివ్ ఎవరికి వెళ్ళారు. అరే నాకే ఎందుకు 10 లక్షలు 20 లక్షల పాలసీ ఎందుకు వచ్చిందంటే థింక్ చేసినట్ట, వీడికి జీవితంలో ఏది చేత కాదు, చదువు చేత కాదు, ఇంకే చేత కాదు, కనీసం నేను పోయినాక ఏది కాకపోతే ఈ 10 లక్షలు 20 లక్షలు ఆయన భవిష్యత్తుకు పనికి వస్తాయని చేసినా. నేను స్వయంగా అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూ అంటే చుట్టుపక్కల వాళ్ళు ఆ విధంగా థింక్ చేసినా కూడా స్టిల్ ఆయన గోల్ ని లేకపోతే ఆయన మోటివేషన్ ఎప్పుడు కూడా చేయలేదన్నమాట. లాస్ట్ యాక్చువల్లీ ఇంకొక స్టోరీ, యాక్చువల్లీ మీరు అన్నారు చుట్టుపక్కల చాలా మంది ఏంటంటే, ఇప్పటికి కూడా చాలా మంది పేరెంట్స్ ఏమంటారు అంటే, పిల్లలను లేకపోతే చూడండి నీతో కాదు అనగానే వాళ్ళు డిమోటివేట్ అవుతారు, లేకపోతే ప్రతి నిమిషం ఆ సౌండ్ వింటే డిమోటివేట్ అవుతారు, మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్. కొన్నిసార్లు నీ దగ్గర ఎదగాలనే ఒక ఫీలింగ్ ఉంటే నీ జర్నీలో నువ్వు ఎట్లా సక్సెస్ కావచ్చు అనే దాని గురించి ఒక రీసెంట్ ఒక స్టోరీ అది ఒరాకిల్ ఓనర్ది. సో ఒరాకిల్ ఓనర్ అయితే వరల్డ్ సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో అతని లైఫ్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది వాళ్ళ ఫ్యామిలీది ఎప్పుడైతే తను పుట్టిందో, ఇప్పుడు తన ఏజ్ 80+. సో 80 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అమ్మ ఎర్లీ ఏజ్, ఈవెన్ ఏజ్ ఆఫ్ 16 లోనే ప్రెగ్నెంట్ అయింది. బట్ ప్రెగ్నెంట్ అయ్యే టైంకి పెళ్లి కాలేదు. సో ఎవరితో అయితే ప్రెగ్నెంట్ అయిందో, డెలివరీ అయిన తర్వాత ఆ పర్సన్ చెప్పిరు, నీ వల్ల నాకు ప్రెగ్నెంట్ అయింది, సో మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. సో ఆ పర్సన్ ఏమన్నాడు అంటే, నేను పెళ్లి చేసుకోకుండానే పుట్టింది కాబట్టి నీకు నాకు సంబంధం లేదు, జస్ట్ ఫర్ ఫన్, నాకు నీకు సంబంధం లేదు అన్నాడు. సో తను చాలా ఫీల్ అయింది. వాళ్ళమ్మ ఆ బాబుని ఏం చేయాలి, ఏం చేసి పెంచాలి ఒక డౌట్ వచ్చింది. కొన్ని రోజుల్లో గడవగానే ఆ బాబుకి ఒక డిసీజెస్ ఉందని తెలిసింది, నిమోనియా లాంటి ఒక డిసీజ్ ఉందని తెలిసింది. తను ఇంకా
తను అసలే పూర్ అన్నమాట, చాలా పూరు, తనకు బ్యాక్గ్రౌండ్ లేదు. సో అలాంటి ఒక డిజీజ్ ఉన్న పర్సన్ని పెంచి పెద్ద చేయాలంటే చాలా కష్టం. సో తను వేరే వాళ్ళకి అడాప్ట్ చేయాలనుకుంది. సో అడాప్ట్ ఇచ్చే ప్రాసెస్ ఏంటంటే, నేను చదివించలేను, ఎవరైతే నాకు కొడుకుని చదివిస్తారో వాళ్ళకి అడాప్ట్ చేయాలనుకుంది. సో కొంతమంది అప్రోచ్ అయ్యారు, బట్ అష్యూరెన్స్ ఇవ్వరు. ఎవరైతే వెల్ అండ్ రిచ్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ కొడుకుని అడాప్ట్ చేస్తారు. ఆ ఎవరైతే రిచ్ పర్సన్స్ అడాప్ట్ చేసుకురో, ఇతను అడాప్ట్ చేసుకున్న కొన్ని రోజులు వాళ్ళ బిజినెస్లు వాళ్ళ అన్ని లాస్ అయిపోయింది అనమాట. సో ఎవరైతే పెంచుకున్న తల్లిదండ్రులు ఉన్నారో, ఆ పెంచుకున్న తండ్రికి ఎప్పుడైతే ఈ బాబు నా ఇంట్లోకి వచ్చిండో, వచ్చిన తర్వాత నా ఇంటర్ బిజినెస్ అన్ని కొలాప్స్ అయినాయి, వీడి వల్లే మేమంతా పూరుకొచ్చేసినాం అని ఒక ఫీలింగ్ తోటి తను ప్రతిరోజు తిడుతూనే ఉన్నాడు అనమాట. నీ వల్లే మాకు ఇట్లా అయిపోయింది, నువ్వు వేస్ట్, నువ్వు జీవితం దేనికి పనికిరావు, ఏమీ చేయలేవు అని ప్రతి నిమిషం అబ్బాయిని టార్చర్ చేయడం మొదలుపెట్టి. సో అతను తప్పేముందో కూడా తెలియదు ఆ బాబుకి. అట్లా అట్లా పెరుగు పెద్దవాడు అవుతుండు. ఏదైతే పెంచుకున్న తల్లి చాలా ప్రేమగా చూసుకునేది, కానీ పెంచుకున్న తండ్రి ప్రతిరోజు నరకం చూపించేటోడు. బట్ తన తల్లి మీద ఉన్న ప్రేమతో తన చదువు మీద ఫోకస్ పెట్టుకుంటూ కొంత డిగ్రీ వరకు, ఫైనల్ వరకు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయో అప్పుడు అతనికి తెలిసిన విషయం, పెంచుకున్న తల్లి కూడా చనిపోయింది. సో ఆ టైంలో అసలు సిచ్యువేషన్ ఏంటంటే, తన కన్న తల్లిదండ్రులు తనతో లేరు, పెంచుకున్న తల్లి చనిపోయింది, తన తోడు ఎవ్వరూ లేరు, ఎవరైతే పెంచుకున్న తండ్రికి తనకి పడలేదు. ఆ బాధ, ఆ పెయిన్ భరించలేక అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది. అక్కడ కూడా చదువు కోసం తను ఎన్ని ప్రయత్నాలు చేసిండో అన్ని ప్రయత్నాలు చేసిండో, చాలా సార్లు ఫెయిల్ అయిపోయింది. అవసరమే కొన్నిసార్లు రోడ్డు దగ్గరే పడుకున్నాడు, రోడ్ సైడ్ ఉన్న ఒక ఫుడ్ తిని తన లైఫ్ ను అట్లా కొనసాగిస్తున్న. ఒక సర్టెన్ టైంలో ఎట్లుంది అంటే, తను పుట్టిన తల్లి, తన ఎవరికైతే పుట్టినో ఆ తల్లిదండ్రులు తను తోడలేరు, ఎవరైతే తను పెంచుకోరో వాళ్ళు తను తోడలేరు, ఫైనాన్షియల్ లేదు, తనకు సపోర్ట్ చేసి ఏ ఒక్కరు కూడా తనతో లేరు. సో బట్ అతను ఎప్పుడు డిప్రెషన్ కాదు, ఎప్పుడు తను ఇట్లాంటి సిచ్యువేషన్ లా ఇంకా చనిపోదాం, మనకి లైఫ్ వద్దు అని కొంతమందికి అట్లాంటి పొజిషన్ వస్తే వేరే వేరే ఆలోచిస్తారు. బట్ అతను మాత్రం తను ఏమైనా చెయ్యాలి అనుకున్న క్రమంలో తన ఎట్లకైతే ఆ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయ్యింది. ఆ జాయిన్ అయిన తర్వాత తను కొన్ని రోజులు వర్క్ చేసినాక ఫ్యూచర్లో తను ఒక సొంత కంపెనీ పెట్టాలి అన్న థాట్ వచ్చింది. తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసిండు. ఫ్యూచర్కి డాటా రిలేటెడ్ దానికి ఒక స్కోప్ ఉంటుందని తనకు 80 అంటే ఒక 40-50 ఇయర్స్ ఉన్న బ్యాకే తనకు అనిపించింది. సో అట్లా ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసిండు. ఆ కంపెనీ స్టార్ట్ చేసిన ఇనిషియల్లీ అది కూడా ఫెయిల్యూర్ వచ్చింది. బట్ తను ఫోకస్గా ట్రై చేసి ఆ కంపెనీ స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వచ్చి ఈరోజు ఒరాకిల్ ఓనర్గా వరల్డ్ సెకండ్ రిచెస్ట్ పర్సన్గా ఎదిగాడు. సో అదే అంట. సో లైఫ్లో కొన్నిసార్లు మనం ఇనిషియల్ నుంచి లక్ష్యం లేకపోయినా ఆ ప్రాసెస్లో మనిషి పొజిషన్ ఎక్కడికి పోతుందో తెలియదు. సో నిన్ను ఎప్పుడు స్టాప్ చేసుకోకు, నీ జర్నీ ఎప్పుడు. ఇప్పుడు మన మహర్షి సినిమాలో ఒక ఉంటుంది, ద గోల్ ఈజ్ ద సక్సెస్ ఇస్ నాట్ ఫర్ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ. సక్సెస్ ఇస్ ఏ జర్నీ. సో అట్లాగే నీ జర్నీ నువ్వు ఎప్పుడు దేనికోసం నీ ఏ పరిస్థితులు ఎలా ఉండని, నువ్వు ఉన్న పొజిషన్ ఎలాగే ఉండదు, ఉన్న పొజిషన్ గా బెటర్కి వెళ్ళాలి. నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమందికి ఏవైతే ఇప్పటివరకు వరల్డ్ మిరాకిల్ జరిగినాయో వాళ్ళందరూ వాళ్ళ జర్నీ ప్రాసెస్ లో కొంతమంది కొన్ని ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఐడెంటిఫై చేసి ఆ స్థితికి వెళ్ళారు. సో మీ జర్నీని ఎప్పుడు దేనికోసం ఆపకండి. జర్నీ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ఎవ్రీబడి లైఫ్. సో మీ జర్నీలో కొన్నిసార్లు మీకు ఎదురైన సంఘటనల నుంచి మీరు దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయగలిగితే మీరు ఉన్న పొజిషన్ కన్నా చాలా బెస్ట్ పొజిషన్. గోల్ పెద్దగానే ఉండాల్సిన అవసరం లేదు. అయితే అదే ఇప్పుడు ప్రపంచంలో దాదాపు 900 కోట్ల 800 కోట్ల మంది ఉన్నా అందరి గోల్స్ అచీవ్ కావాలని లేదు, అందరి గోల్స్ ఇంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకరి గోల్ ఎట్లుంటది అంటే, నాకు ఒక ఇల్లు కట్టుకోవడమే జీవితాంతం లక్ష్యం. ఆ ఒక ఇల్లు సొంతంగా కట్టుకుంటే అది పెద్ద అచీవ్మెంట్, ఈజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అంటే గోల్ అనేది చిన్న పెద్ద అట్లా ఏమి ఉండదు. అవును, నేను అది ఒప్పుకుంటా. బట్ నీకు ఏమైతుందో చూసినావా, దాన్ని నువ్వు హ్యాపీగా ఫీల్ అయితే ఇట్స్ ఫైన్. నీకు కావాలి గొప్పగా, నీకు సొంత ఇల్లు కావాలి. నువ్వు సొంత ఇల్లు కావాలంటే అప్నే రాదు కదా. సో నీ నుంచి ఏదో ఒక ఎఫర్ట్స్ నీ అనేది నిద్రపోవడం నీ గోల్ అయితే పడుకొని కళ్ళు మూసుకుంటే కదా నిద్రపోతుంది. కళ్ళు తెలిసేట్లమే నిద్రపోతావు, కళ్ళు మూసుకుంటే నిద్రపోతానని తెలిసినప్పుడు నువ్వు దాన్ని ఫీల్ అయితేనే అది నీకు అది వస్తుంది.
అర్థమైనా? నువ్వు దేని ఫీల్ అవుతావు దానికోసం ఏం ఎఫర్ట్స్ పెట్టు. నిద్రపోవడమే టార్గెట్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ నిలబడదు, పడుకోవాలి. పడుకున్న తర్వాత ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. నిద్ర వస్తుంది అని ఫీల్ అయిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది నీకు తెలియకుండా. ఒక పడుకోవడానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. అర్థమైనా? చాలా మంది ఏమంటారు అంటే వేరే వేరే గోల్స్ చూసి అని మన లోపల ఉంటే అవుతుంది, మనకు రాసి పెట్టుంటే అవుతుంది, మనకు రాసి పెట్టుంటే అదే అవుతుంది, దానికోసం ఓ టెన్షన్ పడడు ఎందుకు అంటే. సో ఇదే ప్రాసెస్ మా ఫ్రెండ్ తో మాట్లాడుతుంది ఏమన్నానంటే, అది తినేటప్పుడు వచ్చిన టాపిక్. సరే ఇప్పుడు నువ్వు తినడం ఆపేసాయి, నీకు కావాల్సిన బిర్యానీ రెడీ ఉంది, చికెన్ రెడీ ఉంది, ఏమైతే కావాలో అన్ని ప్లేట్కి దగ్గర ఉంది, నీ చేతికి అందుబాటులో ఉంది. నువ్వు ఏ ప్రమేయం చేయవు, జస్ట్ నోరు తెచ్చుకొని చూడు, నీ నోట్లకు నీ లక్ ఉంటే అది వస్తుంది అని తెలిస్తే నువ్వు 1 hour వరకు 2 hours ఉండు, దానికి అది నీ నోట్లోకి రాదు. నువ్వు తినే తిండి అయినా నీ ఎదురుగున్నా నీ చెయ్యి నువ్వు తినాలన్న ఒక ఆలోచన నీ ప్రమేయం లేకపోతే అది నీకు లోపలికి రావట్లేదు. అట్లాగే నువ్వు ఏం చేయకుండా నువ్వు ఏమైతే నువ్వు కావాలనుకుంటున్నావు అవి రావు. నీ ప్రయత్నం కంపల్సరీ ఉండాలి. సో మా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటది, అది లాటరీ కలగాలన్నా అట్లీస్ట్ లాటరీ టికెట్ కొనుక్కోవాలని ఉంటుంది. నువ్వు లైఫ్ లో నువ్వు ఏం కావాలన్నా దాని నుంచి నీ ఎఫర్ట్స్ పెట్టాలి. వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ యూ కాంట్ గెట్ ఎనీథింగ్. అర్థమైనా? లక్ కూడా జరుగుతుంది, కానీ ఆ లక్ అట్లీస్ట్ లక్ తగ్గట్టు ప్రయత్నం చేయాలి కదా. అది చేయకుండా లక్ కూడా తెలియదు. అర్థమైందా? ఇప్పుడు మంచి పైసలు ఉన్నా క్యాష్ పార్ట్ ఉన్నా మామ దొరకాలంటే అట్లాంటి ఆ బిడ్డలకు పటాయించాలి, అయితే చేయాలి, ఆ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఆ పిల్లలకు నువ్వు నచ్చాలి. సో ఏదైనా ఎంతో కొంత మానవ ప్రయత్నం లేకుండా అల్టిమేట్ గా ఏది తనకు తను దగ్గర రాదు. అండ్ నీ లైఫ్ ఉన్నదంటే నువ్వు సాటిస్ఫై అయినావు అనుకో, ఇట్స్ ఫైన్. బట్ నువ్వు సాటిస్ఫై కాలేదు, గోల్ అంటే పెద్ద పెద్ద ఇప్పటిదాకా భిక్ష అన్నట్టు కొందరు ఇల్లు కొనుక్కోవడమే గోల్ కావచ్చు, వెయిట్ దగ్గర కూడా గోల్ కావచ్చు, ఎగ్జామ్ లో పాస్ కావడం కూడా గోల్ కావచ్చు, ఏమైనా గోల్ కావచ్చు. అర్థమైనా? ఇప్పుడు కొంతమంది ఏంటంటే దేవునికి అప్పయినా అంటారు, నేను దేవుని విమర్శిస్తుంది. సపోజ్ దేవుడా నన్ను పాస్ చేయని చెప్పేసి దేవుని మొక్కి నువ్వు ఎగ్జామ్ పేపర్ ఓన్లీ హాల్ టికెట్ రాసే డైరెక్ట్ వచ్చేస్తే పాస్ అవుతావు. అట్లా పాస్ అయిన చరిత్ర మనది ఎవరికైనా లేదు. నీ ప్రయత్నం నువ్వు చేసి దేవుని కోరిక కోరు. అర్థమైందా? నువ్వు ఏమి చేయకుండా తెల్ల పేపర్ హాల్ టికెట్ రాసి పాస్ అయిన ఎవరైనా చెప్పుర్రి, నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకుంటాను అనేది. అర్థమైందా? నీ ప్రయత్నం లేకుండా ఏది రాదు. అది గోల్ చిన్నదా పెద్దదా వేరే వాళ్ళ దృష్టిలో చిన్నది కావచ్చు, కానీ నీ దృష్టిలో ఏందన్నది నీ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. ఫైనల్ గా ఒక లక్ష్యం అంటూ ఉంటే మనం ప్రయాణం అనేది ఎక్కడికి చేయాలో అర్థమవుతుంది, ఎవరితోటి కలవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అర్థమవుతుంది. ఒక లక్ష్యం అయితే ఆ ప్రయాణంలో నీ పేషెన్స్, నీ కన్సిస్టెంట్ నీ డెస్టినీ డిసైడ్ చేస్తాడు. ఓకే, ఆ పాయింట్ తోటి ఈరోజు డిస్కషన్. థ్యాంక్ యూ. సో ఇంకా మీ నుంచి మాకు ఏమైనా ఇన్పుట్స్ ఉంటే వాటిని తీసుకొని మేము ఇంకా బెటర్ గా మాకున్న నాలెడ్జ్ ని ఎక్స్ప్లోర్ చేస్తాం.